వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ఈ యొక్క చిన్న యూట్యూబ్ పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకొంచు. మీ శిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ ప్రతి అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో లయపరుస్తూ జీవించినంత కాలం కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా మీ పరలోకపు వాక్యలను పిలిండైన దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పోయిన వారంలో కాపరులు 2 రకాలుగా ఉంటారు అని సెలవిచ్చాను. మంచి కాపరులు, చెడ్డ కాపరులు అని. మంచి కాపరుల గురించి గత వారంలో తెలుసుకున్నాం. ఈ వారంలో కాపరులకు ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు, రెండవదిగా చెడ్డ కాపరుల యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం
52వ వచనం 53వ వచనం చదువుతున్నాను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయాను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. యెహోవా దేవుడు అలాడు ఇశ్రాయేలీయులను నడిపించిన విధానం ఏ విధముగా ఉన్నది అన్నది తెలియజేస్తూ ఉన్నది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతున్నాను. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. కాపరి యొక్క లక్షణం యెహోషువ వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉన్నటువంటి వ్యక్తి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఒక నాయకుడిగా ఉండవలసినటువంటి లక్షణాలు. కాబట్టి కాపరి అనగా దేవాది దేవుడైన యెహోవా ఏ విధానంలో నడిపించాడు తన మందను అయినటువంటి ఇశ్రాయేలీయులను, ఆ విధానంలో మనము నడిపించాలని ముందుగానే ఆయనే గొర్రెలను నడిపించినట్లుగా ఇశ్రాయేలీయులను అరణ్యములో 45 సంవత్సరములో మోషే ద్వారా నడిపించినాడు. కాబట్టి రెండవదిగా చూసినట్లయినచో మోషే తదుపరి ఒక నాయకుడు కావాలి. అతడే యెహోషువ, సమర్థుడైన నాయకుడు. అతని మాటకు అందరూ లోబడి విధేయత కలిగి నడుచుకొనవలెను అన్న విధానంలో అతన్ని అభిషేకించుట. మూడవదిగా కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 71వ వచనాన్ని చదువుతున్నాను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఎంత గొప్ప సంగతి అండి. తదుపరి దావీదు ఆ ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి విధానం దేవుడే అతన్ని ఏర్పరచుకున్నట్లుగా
ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని కూడా సెలవిచ్చాడు. 2 సమూయేలు 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకను అంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను అట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పేది. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటికై వారు దావీదునకు పట్టాభిషేకము చేసేది. 1 దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుతున్నాను. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లదెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. కాబట్టి దావీదును ఏర్పరచుకున్నటువంటి దేవుడు. తదుపరి గమనించినట్లయినచో ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. చిరకాలము నిలుచు నివాసములు పట్టుకునే వలనని శత్రువులు యోర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించదను. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించదను. నన్ను పోలి ఉన్నవాడై నాకు ఆక్షేపణ కలుగు చేయు వాడేడి, నన్ను ఎదిరింపగల కాపరయ్యేడి. ఈ దినాలలో ఎవరికి వారే నియమించుకోవడం. మేమే సేవకులం, మేమే కాపర్లం, మేమేం పాస్టర్లం కాదా? అది కానీ ఇక్కడ దేవాది దేవుడు సృష్టికర్త. ఒకరి తర్వాత ఒకరు ఆయన నియమించిన వారే నాయకులుగా ఉన్నారు. చూడు, ఇంకను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. కోరెషుతో దేవాది దేవుడైన సృష్టికర్త, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఈనాడు దేవుని చిత్తం కాదు, మరి ఇష్టానుసారముగా చేయుట, నడుచుట, ప్రవర్తించుట లోపడలేని ప్రజలు ఎవరికి వారు నాయకులుగా నియమించుకుంటే తిరుగుబాటు
ఒక నాయకుడు ఉండాలి. యెహోవా దేవుడు నాయకుడుగా ఉన్నాడు. తదుపరి మోషే నాయకత్వంలో నడిపించాడు. తదుపరి యెహోషువ నాయకత్వంలో నడిపించాడు. తరువాత సౌలు ఉన్నప్పటికీ దావీదు నాయకత్వంలో నడిపించాడు. దేశ నాయకులను ఏర్పాటు చేయువాడు ఆయనే. తదుపరి కోరేష్ కూడా మరి ఏర్పరచుకున్నటువంటి వాడు. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. దేవుడు చెప్తున్నాడా నీ విషయంలో? నీవు నాయకుడు అయితే దేవుడు ఎవరిని నియమిస్తారో తమకు తాము నాయకులు చేసుకోవాలి. ఏం తదుపరి లేదు, నా తదుపరి ఆయన తదుపరి ఈయన, అది కుదరని పని. అలాగ జరగలేదు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా చూసినట్లయినచో మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికిరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి పనివారులు తయారు చేయాలి. అది ఇష్టం లేదు చాలామందికి. చాలామంది యవ్వనస్తులు తయారు చేస్తుంటే అడ్డుపడతారు. మరి వారు ఎలా గొర్రెలను కాయడం నేర్చుకుంటారు? ఎలా నడుచుకుంటారు? ఒక విధానం తెలిస్తే సరిపోయిందా? కాబట్టి కొంతమంది మేమే అన్ని చేయాలి అన్న సదుద్దేశము కలిగిన వారు దేవుని చిత్తము నెరవేర్చువారు కాదు. 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపొచ్చు. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎవరండి చెడిపోయింది? ఎవరండి పడిపోయింది? ఎవరండి దిగజారిపోయింది? ఎవరండి తిరుగుబాటు చేస్తున్నది? ఎవరండి దేవుని వాక్యం వినకుండా ఉండేది? ఇశ్రాయేలీయులు. దేవుని నమ్మినటువంటి జనులు వారి దగ్గరికే వెళ్ళండి అని దేవాది దేవుడే సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంటే ఈ గొర్రెలని ఇశ్రాయేలీయులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలరా? అందుకే అంటున్నాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. కానీ పనివారిని తయారు చేయాలి. 1 పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను
దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్తోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఈ దినాల్లో అధికారం చలాయించేవారుగా ఉండాలి. కాబట్టి అధికారం కావాలి వారికి. చిన్న పదవులు వద్దు, చిన్న కార్యాలు దేవుని కొరకు చేయడం వద్దు. పెద్ద పెద్ద పదవులు. దేవుడు ఏమంటున్నాడు? మాదిరులుగా జీవించమని సెలవిస్తూ ఉన్నాడు. సంఘ పెద్దలు ఎలా జీవించాలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాపరికి లోబడి జీవించాలి. వారే కాపరులుగా చెప్పుకుంటే అది వాస్తవిక సత్యమా? అది దేవుడు ఏర్పరిచిన అభిషేకమా? కాదు. పెద్దలైన వారిని ఎవరు అభిషేకించారు? భక్సింగ్ గారు ఎవరినైనా పెద్దలను నియమించినప్పుడు వారి మీద నూనె రాసి అభిషేకించి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు ఎలా నడిపించాలో చెప్పి అన్ని విధాలుగా చేసేవారు. కనుక కాపర్లకు ఉండవలసిన లక్షణాలు తెలియజేశాను. క్లుప్తంగా చెడ్డ కాపరుల యొక్క లక్షణాలు మీ అంతకు తీసుకుని వస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1-10 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి మాట ప్రవచింపము. ఈ కాపరులతో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఏందండి? కడుపు నింపుకునే కాపర్లు, రక్షణలోనికి నడిపించే కాపర్లు కాదు, కడుపు నింపుకునే కాపర్లు. వారి గురించి మరి మీరు మిగతా విషయాలు చదవండి, సమయం లేదు. 10వ వచనం దాకా ఈ కడుపు నింపుకునే కాపర్లు ఏ విధానములో ఉన్నారో, ఏ విధానంలో ఉండాలో తెలియపరచబడి ఉన్నది. రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. కొంతమంది కాపర్లు జీతగాని కాపర్లు, నువ్వు ఇవ్వకపోతే నీ ఇంటికి వస్తాడు, ఇల్లు తిరుగుతాడు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అంటాడు. అదండి ఆ కాపర్ లక్షణం. కాబట్టి జీతము మీద ఆధారపడే కాపర్లు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండను. కాపరిలా ఉండాలా? హెచ్చరిస్తారా? గద్దిస్తారా? బుద్ధి చెప్తారా? అలా చెప్తే జీతం ఎట్లా ఇస్తారు? జోబు ఎట్లా నిండుతుంది? కడుపు ఎట్లా నిండుతుంది? కాబట్టి హెచ్చరికలు చేయరు కొందరు కాపర్లు, మెచ్చుకుంటూ ఉంటారు. బేష్ వెరీ గుడ్. ఆ చిన్న తప్పేనండి, చెయ్యవచ్చండి, నడుచుకోవచ్చండి, ప్రవర్తించవచ్చండి అని సెలవిస్తారు. తన దొడ్డిని గురించి ఆలోచన చెయ్యరు.
తన దొడ్డిలో మంద ఉండదు. ఎందుకు? అతడు జీతగాడు కనుక అనేకులు అతన్ని విసర్జిస్తూ ఉంటారు. మూడవదిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే. సెల్ఫిష్ షెపర్డ్స్, స్వప్రయోజనాన్ని కోరుకునేవారు. కాబట్టి కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిరిగినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుతారు. ఏం చెప్తున్నాడండి దేవుడు? దేవుడు పంపించాడా వాళ్ళని? కాదు. అది స్వప్రయోజనం కొరకు ఇల్లు తిరుగు తుమ్మిదా. ఇదండి కాపర్ల యొక్క రక్షణ. 4వదిగా ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడు చేసి ఉన్నారు, పాడుగాను ఎడారుగాను చేసి ఉన్నారు. ఇదండి అది వారి యొక్క దొడ్డి కాదు, వారి ఇష్టాలకు సారం. కాబట్టి ఈ కాపర్లు ఎలా ఉంటారంటే పాడు చేసే కాపర్లు. నబాట్లు కాదు, చెరుపు చేసే కాపర్లు. అసలు పరమగీతంలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. కొన్ని నక్కలు ద్రాక్ష తోటలు చెరుపుతూ ఉంటాయి. తమ కుటుంబం ఎట్లున్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళు సరైనటువంటి వారు కాకపోయినా మేము నాయకులం, మేము కాపర్లం, మేము పెద్దలం అన్న విధానములో జీవిస్తూ ఉంటారు. ఆఖరిగా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుతున్నాను. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళచ్చు, తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. అదండి సంగతి. వీళ్ళేంటంటే అన్బిలీవింగ్ షెపర్డ్స్, అంటే నటించే కాపర్లు, దొంగ కాపర్లు వీళ్ళు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఒకవేళ నువ్వు కాపరిగా ఉన్నట్లయితే నిజమైన కాపరిగా, మంచి కాపరిగా జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేస్తే ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవాన్ని పాల్గొన స్తోత్రం. కాపరికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరిని మీరు ఏర్పరచుకున్నారు, చెడ్డ కాపుల యొక్క లక్షణాల గురించి కూడా మీరు తెలియపరచుకుని స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపింపబడినట్లుగా మాకు అప్పగించినటువంటి పనిని సక్రమంగా, మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా మా గొర్రెలను మేము కాయునట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.